ప్రైజ్ ది లార్డ్. సామెతలు 3:9 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎప్పుడైతే మన రాబడి అంతట్లో కూడా ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇస్తామో, అలాగే మన ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గనపరుస్తామో, అప్పుడంట మన కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందండి. మన ఇంట్లో కూడా సమృద్ధిగా ఉంటుందండి. లోటు లేకుండా దేవుడు అన్నిటినీ నింపుతారు. అలాగే నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారుతుంది. దేవుడు పొంగి పొరలే విధంగా మనల్ని దీవిస్తారు, మన కుటుంబమును దీవిస్తారు. అయితే ఈ దీవెన పొందుకోవాలంటే మనము మన రాబడి అంతట్లో కూడా ప్రథమ ఫలమును ఇవ్వాలండి, అంతేగాని మిగిలింది కాదు. ప్రథమ ఫలమును మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆకాశపు వాకిళ్లు విప్పి మన గృహమును దీవిస్తారు. పట్టచాలని విస్తారముగా దేవుడు మనల్ని దీవిస్తారు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో నాయన, మా రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మీకు ఇచ్చి మిమ్మల్ని గణపరిచే కృపను దయచేయండి. మీకు మొదటి స్థానం ఇచ్చే కృపను మీరు మాకు దయచేయండి. మీ ఆకాశపు ద్వారములు తెరిచి నాయన మా గృహములను దీవించండి. పొంగి పొరలే విధంగా మీ బిడ్డలను దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.